అంటే మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది అంటే ఆర్టికల్ 75(3) ఏం చెప్తోందంటే మంత్రిమండలిలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా లోక్సభకే బాధ్యత వహించాలి. ఈవెన్ మంత్రిమండలిలో రాజ్యసభ సభ్యుడున్నా సరే, అతను రాజ్యసభ సభ్యుడైనా సరే అతను ఎవరికి బాధ్యత వహించాలి? లోక్సభకే బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభ బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అని ఇచ్చి ఆప్షన్స్లో ఏ లోక్సభ, బి రాజ్యసభ, సి పార్లమెంటు, డి రాష్ట్రపతి అని ఇచ్చినప్పుడు ఆప్షన్లో లోక్సభే పెట్టాలి. ఒకవేళ ఆప్షన్లో లోక్సభ లేనప్పుడు అప్పుడు పార్లమెంట్ అనే ఆన్సర్ పెడతాం. కాబట్టి ఇది అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది అని మనం గమనించాలి. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడ గమనించండి, జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటైనప్పుడు దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా మంత్రిమండలిలో ఉండే సభ్యుల సంఖ్యను మనం తీసుకున్నా సరే ఎప్పుడూ కూడా లోక్సభలోనే ఎక్కువ మంది సభ్యులు, అంటే మంత్రిమండలి సభ్యుల సంఖ్యలో లోక్సభ సభ్యులే ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్సభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి లోక్సభ సభ్యుల మాటే నెగ్గే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు. అంటే ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయన్నప్పుడు మనం లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ, లోక్సభ రాజ్యసభ సమాన అధికారాలు ఎక్కడ కలిగి ఉన్నాయో మనం గమనించాం. ఇప్పుడు మళ్ళీ మనం లోక్సభకు ఉన్న ప్రత్యేక అధికారులు కూడా తెలుసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మనకు రాజ్యసభకు ఏ విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి? రాజ్యసభ ప్రత్యేక అధికారాలు. రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏంటి అంటే దీంట్లో మనకి ఆర్టికల్ 249 ప్రకారం, ఆర్టికల్ 249 ప్రకారం ఏదైనా ఒక నూతనమైనటువంటి కార్యకలాపం, అంటే ఇక్కడ విషయం గమనించినట్టయితే ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ ఆమోదంతోనే ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగలదండి. ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపై కేంద్రం చట్టం చేయాలంటే రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారత రాజ్యాంగంలో 249 అని ఒక ఆర్టికల్ ఉందండి. ఈ 249 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి అంటే రాజ్యసభ మొదట 2/3 మెజారిటీతో ఆ పలానా అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు అని ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. అంటే మనకి ఫస్ట్ చాప్టర్ మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని జాబితాల గురించి చర్చించాం. ఏమని అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కేంద్ర జాబితాలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడేమో 97 అంశాలు ఉన్నాయని,
ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయని, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతం అవి 61 అయినాయని, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉంటే 52 అంశాలు అయినాయని గమనించాం. ఇక్కడ ఈ అంశాలని గమనిస్తే కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద కేంద్రము మరియు రాష్ట్రము ఇద్దరూ చట్టాలు చేయొచ్చు అనుకున్నాం. ఏదైనా ఒక సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదైనా ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి వస్తే ఈ 61 అంశాల్లో ఏ అంశం మీద చట్టం చేయాలన్నా సరే రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు ఎందుకు రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించాలి? అప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయాల్సిన అవకాశం ఏర్పడుతుందండి. అసలు రాజ్యసభనే ఎందుకు తీర్మానం చేయాలి అంటే రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభ, అంటే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చట్టం చేస్తే అలాంటి చట్టానికి రాజ్యసభ అవకాశం ఇవ్వదు. కాబట్టి ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి అంటే రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి అని గమనించాలి. ఇంకా ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా రాజ్యసభకు సంబంధించి అంటే మనం గమనించినట్టయితే ఆర్టికల్ 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులు, నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ఆమోదం అవసరం. ఆమోదం అనండి, దీన్నే ఒక తీర్మానం చేయాలని కూడా చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి కొన్ని అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండి, అది ఫారిన్ సర్వీస్ కాదు. ఈ 3 అఖిల భారత సర్వీసులు కాకుండా ఇంకా ఏదైనా కొత్త అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్ ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ఇలాగే ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే కొత్త అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయొచ్చు. ఎందుకు మళ్ళీ రాజ్యసభను ఏర్పాటు చేయాలి అంటే అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి రాజ్యసభ తీర్మానం అవసరం. ఇది రాజ్యసభకున్న ప్రత్యేక అధికారాలు. మనకు ఏకసభ ద్విసభ విధానంలో భిన్నమైనటువంటి సభలు అంటే అమెరికా, ఇండియా, బ్రిటన్లో ఉన్న సభల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గురించి చర్చిస్తూ లోక్సభ, రాజ్యసభ సమానాధికారాలు, రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు, దానికన్నా ముందు లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు గమనించాం. లోక్సభ, రాజ్యసభకు ఉండేటువంటి అధికారాల్లో సమాన హోదా అంటే లోక్సభ, రాజ్యసభ సమానాధికారాలు ఎక్కడున్నాయి, లోక్సభ ప్రత్యేక అధికారాలు, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఇవన్నీ గమనించిన తర్వాత మరి 2 సభలు ఉండడం మంచిదా, ఒక సభ ఉంటే మంచిదా అంటే ద్విసభా విధానం అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు అని 2 ఉన్నాయండి. అంటే మనం అవుట్రైట్గా 2 సభలు ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది, ఒక సభ ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది అనే సంబంధించి మొత్తం సమాచారం అంతా తెలుసుకున్నాం. కాబట్టి ఈ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత 2 సభలు ఉంటే బాగుంటుందా, ఒక సభ ఉంటే బాగుంటుందా అనే విషయం మీద ఒక చిన్న డిబేట్ ఉందండి. దాన్నే మనం ద్విసభా విధానం అనుకూల, ప్రతికూల వాదనలు అంటే 2 సభలు ఉండాలనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, వద్దన్న వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ఇది మనం తెలుసుకుంటాం. దీంట్లో భాగంగా ప్రస్తుతం మనకు 2 సభలు ఉండాలి అన్న వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలిద్దాం. అంటే ద్విసభా విధానం అనుకూల వాదనలు అది ఒకసారి చూద్దాం. ద్విసభా విధానం అనుకూల వాదనలు. ద్విసభా విధానంలో అనుకూల వాదనలు ఏమున్నాయి అంటే ఫస్ట్ 2 సభలు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారంటే సమయం ఆదా అవుతుంది అని చెప్తున్నారండి. సమయం ఆదా. సమయం ఎట్లా ఆదా అవుతుందంటే మామూలుగా ఒక బిల్లు చట్టం అవ్వాలనుకోండి, ఎలా ఆమోదిస్తారు, లోక్సభ, రాజ్యసభ 2 చర్చించి రాష్ట్రపతి కూడా పంపితే రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది. ఈ బిల్లు చట్టం అయ్యే ప్రక్రియలో ఒక ఎక్స్ అనే బిల్లు లోక్సభలో చర్చిస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు రాజ్యసభలో వై అనే మరో బిల్లును చర్చించే అవకాశం ఉంది కదా. అంటే ఏకకాలంలో 2 సభలు ఉండడం వల్ల ఒక సభలో ఒక బిల్లు, మరో సభలో మరో బిల్లు చర్చించవచ్చు. కావచ్చు ఏమవడానికి అవకాశం ఉంది, సమయం ఆదా అవుతుంది అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తారంటే 2 సభలు ఉండడం వల్ల మనకి వికాసవంతమైన నిర్మాణాత్మకమైన నిర్ణయాలు వస్తాయని. వికాసవంతమైన నిర్మాణాత్మకమైన నిర్ణయాలు చేయబడతాయి.
వికాసవంతమైన నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఎలా చేయబడతాయంటారంటే, ఇప్పుడు ఒక సభలో ఒక విషయం గురించి, ఒక ఎక్స్ అనే బిల్లు గురించి చర్చించిన తర్వాత మళ్ళీ అదే బిల్లు గురించి రాజ్యసభలో కూడా చర్చిస్తారు. అంటే లోక్సభలో చర్చించిన తర్వాత వాళ్ళు ఏమైనా దాంట్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత మళ్ళీ రాజ్యసభ కూడా పరిశీలిస్తారు. అంటే రెండు సభలు ఒకే అంశాన్ని పరిశీలించడం వల్ల భిన్నమైన వ్యక్తులు భిన్నమైన కోణాల్లో ఆ బిల్లులను పరిశీలిస్తారు. కాబట్టి దాంట్లో అసలు లోపరహితమైన బిల్లులు చట్టాలు వేయడానికి అవకాశం ఉంది అని. అంటే ఒక విషయాన్ని ఒకళ్ళు చూసినట్టుగా మరొకళ్ళు చూడరు. అంటే ఒకళ్ళ కోణం భిన్నంగా ఉంటుంది, మరొకళ్ళు మరొక ఉంటుంది. కాబట్టి భిన్నమైన వ్యక్తులు, మేధావులు వీళ్ళందరూ ఆ బిల్లుల్ని పరిశీలించడం వల్ల మనకు మంచి నిర్ణయాలు వస్తాయి అనేటువంటిది ఒక వాదన ఉంది. అందుకనే రెండు సభలు ఉండాలి అని ఒక వాదన ఉంది. ఇక లార్డ్ బ్రైస్ అనే వ్యక్తి ఏమంటాడంటే, రెండు సభల విధానాన్ని, ద్విసభా విధానాన్ని సమర్థిస్తూ లార్డ్ బ్రైస్ ఏమన్నాడంటే, దిగువ సభ అన్న వేడి కప్పులో ఉన్నటువంటి తేనీటిని చల్లార్చే సాసర్ లాంటిది ఎగువ సభ అంటాడు ఈయన. అంటే దిగువ సభ అనేటువంటి వేడి కప్పులో ఉన్న టీని చల్లార్చే సాసర్ లాంటిది ఎగువ సభ అని. అంటే దిగువ సభలో ఏమన్నా తప్పు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఉంటే వాటిని సరిచేసేందుకు ఉపయోగపడుతుంది ఎగువ సభ అని లార్డ్ బ్రైస్ అభిప్రాయపడ్డాడండి. అదేవిధంగా దిగువ సభలో ఉండేటువంటి వ్యక్తులు ఏవైనా తొందరపాటు నిర్ణయాలు చేస్తే వాటిని సవరించడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏం అనుకూలం ఉంది రెండు సభలు ఉండడం వల్ల అంటే, రెండు సభల విధానం ఉండడం వల్ల మనకి నియంతృత్వానికి అవకాశం లేదు అని చెప్తారు. నియంతృత్వానికి అవకాశం ఉండదు. నియంతృత్వానికి అవకాశం ఉండదంటే ఏంటి అర్థం అంటే, రెండు సభలు ఉండడం వల్ల ఒకే సభ ఉందనుకోండి, లోక్సభ ఒకటే నిర్ణయాలు చేస్తే అప్పుడు ఏమవుతుంది, నియంతృత్వంగా మారిపోతుంది, మోనార్క్ అవుతాడు లోక్సభ. అలా కాకుండా రెండు సభలు ఉండడం వల్ల నియంతృత్వానికి అవకాశం లేదు అని ఒక అభిప్రాయం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండు సభలు ఉండడం వల్ల రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి అంటే అర్థం ఏంటి అంటే, రెండు సభల విధానం ఉండడం వల్ల రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి అంటే, ఏదైనా ఒక బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నట్టయితే రాజ్యసభ ఆ బిల్లును వ్యతిరేకిస్తుంది అని ఇక్కడ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయని చెప్పడం జరిగింది. ఇంకా రెండు సభలు ఉండే విధానం అంటే, రెండు సభలు లోక్సభ, రాజ్యసభ రెండు ఉండడం వల్ల ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయి అంటే, ఇక్కడ రాజ్యసభ సభ్యులను మనం గమనించినట్టయితే రాజ్యసభలో మేధావులైనటువంటి రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. అంటే రాష్ట్రపతి నామినేట్ చేసే వ్యక్తులు కానీ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి వీళ్ళ సేవలు దేశానికి ఉపయోగపడతాయి. అంటే ఈ మేధావులు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేంత ఆసక్తి చూపరు కాబట్టి వీళ్ళ సేవలు ఉపయోగపడతాయి. ఇప్పుడు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ అన్ని కనుక నిజంగా పర్ఫెక్ట్గా అమలు చేసినట్టయితే భారతదేశంలో ఒక ఎకరం కూడా బీడుభూమి ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఆయన రికమెండేషన్స్ చేయడం జరిగింది. అంటే కొంతమంది మేధావుల సర్వీసులు దేశానికి ఉపయోగపడాలంటే రెండో సభ అవసరమని ఈ విధంగా చెప్పడం జరిగిందండి. సో ఇంకా ఈ ఏకసభ ద్విసభ విధానంలో ద్విసభా విధానమే ఉండాలి అని చెప్తూ ఒక పార్లమెంట్, ఒక దేశంలో, ఏ దేశంలో అయినా సరే, ఒక ప్రజాస్వామ్య దేశంలో అదనపు చర్చా వేదిక ఎప్పుడూ నిరుపయోగం కాదు. అంటే అదనపు చర్చా వేదిక అంటే లోక్సభతో పాటు రాజ్యసభ అనే మరొక చర్చా వేదిక ఉండడం వల్ల ఎప్పటికీ లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ లోక్సభ, రాజ్యసభల్లో రెండు సభల విధానం అన్నప్పుడు కేంద్రంలో మాత్రమే అనుకోకూడదండి. కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఉన్నది ద్విసభా విధానమే. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో విధానసభ, విధాన పరిషత్ ఉండడం కూడా ద్విసభా విధానమే. కాబట్టి రెండు సభల విధానానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి వాదనలు ఇక్కడ ఉన్నాయి. ఈ ద్విసభా విధానానికి అనుకూల వాదనలు ఉన్నట్టుగానే ప్రతికూల వాదనలు కూడా ఉన్నాయి. ప్రతికూల వాదనలు ఏమున్నాయి అంటే, రెండు సభల విధానం అవసరం లేదు అనేవాళ్ళు ఎలా వాదిస్తున్నారు. ప్రతికూల వాదనలు ఏమున్నాయంటే, అనుకూల వాదనల్లో ఉన్నటువంటి ప్రతి అనుకూల అంశాన్ని ప్రతికూలంగా కూడా చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమయం వృధా అవుతుందని చెప్పొచ్చు. సమయం వృధా ఎందుకు అవుతుందంటే, ఒక బిల్లును చట్టం చేయాలంటే ఒక సభ ఉంటే ఒక సభ ఆమోదించి మళ్ళీ ఎంబడే పంపించినట్టయితే బిల్లు చట్టం అవుతుంది. అలా కాకుండా ఒకసారి చర్చించిందే రెండోసారి చర్చించడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, రెండు సభల విధానం ఉండడం వల్ల సభ్యులు కూడా ఎలా అనుకోవచ్చు అంటే, ఆల్రెడీ ఒక బిల్లుని ఒక సభలో చర్చించారు కాబట్టి
వాళ్ళు దాన్ని వీలైనంత కూలంకుషంగా పరిశీలించారు. ఇక మనం పరిశీలించేది ఏముంది లేని రెండో సభ అనుకోవచ్చు. కానీ మొదటి సభ ఏమనుకుంటుంది, ఆల్రెడీ మనం చర్చించిన వాళ్ళు ఏమైనా ఉంటే లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్దారు కదా అని వీళ్ళు దాన్ని పైపైన ఆమోదించి వేరే సభకు పంపేయచ్చు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వికాసవంతమైన నిర్ణయాలు ఏమీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అనేక చట్టాలు తర్వాత న్యాయ సమీక్షకు గురైనాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే సమయం ఆదా అవుతుందన్న చోట సమయం వృధా అవడానికి అవకాశం ఉంది. వికాసవంతమైన నిర్ణయాలు అమలవుతాయనుకున్నప్పుడు ఇక్కడ నిర్లక్ష్యం వల్ల రెండవ సభ అంటే ప్రతి సభ ఏమనుకుంటుంది బాధ్యతను రెండవ సభ వేసేటువంటి నిర్లక్ష్యం కూడా ఇక్కడ అవకాశం ఉందని గమనించాలి. ఇంకా ఏం చెప్తున్నారంటే రెండు సభలు ఉండడం వల్ల మనం ఏమనుకున్నాం, రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి అనుకుంటున్నాం. ఇక్కడ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఎట్లా అంటే ప్రతికూల వాదనలో విమర్శకులు ఏమంటారంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంది కదా, అంటే ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్సభ మాటే నెగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ సభ్యులు ఎక్కువ మంది కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్సభకే ఎక్కువ అవకాశాలు. ఒక బిల్లుని ఒక సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించినా కూడా ప్రభుత్వం చట్టం చేయాలంటే రెండు సభలు ఉన్నా కూడా కావాలనుకుంటే ఏం చేయొచ్చు, లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు చట్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతాయని మనం ఏమీ చెప్పలేము. ఇంకా ఏమని వాదిస్తూ ఉన్నారంటే ఈ ప్రతికూల వాదనల గురించి చెబుతూ అసలు మూడో ప్రపంచ దేశాల్లో మనలాంటి దేశాల్లో రాష్ట్ర స్థాయిలో రెండు సభల విధానం అసలే అవసరం లేదన్న విమర్శలు కూడా కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే కేంద్ర స్థాయిలో ఒక బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభ